హలో గాయ్స్, నేను మీ ప్రియాని. సో ఈరోజు మనం చికెన్ సాలెడ్ చేసేసుకుందాము. సాలెడ్స్ అంటే బేసికల్గా పచ్చికూరలు తినేయడమే. చికెన్ పచ్చిగా తినలేము కాబట్టి మనము కొంచెం ఫ్రై చేసుకుందాం టేస్టీ ప్రాసెస్లో. మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి. అండ్ ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి. మంచిగా కలిపి ఇదంతా పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్. అండ్ తర్వాత ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని చికెన్ మొత్తం వేసేసుకోవాలి. చికెన్ వేసేసుకున్న తర్వాత ఆ చికెన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా వాటర్ వచ్చి చికెన్లో నుండి బయటికి, అండ్ మంచిగా ఆ వాటర్ కూడా ఇవాపరేట్ అయిపోయి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి, నేను వీడియోలో చూపెట్టిన విధంగా. సో ఇక్కడ ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా, చికెన్ పక్కన పెట్టేసుకుందాం. ఇది కూడా మళ్ళీ ఒక గిన్నెలో కర్డ్ తీసుకుందాం, పెరుగు మీకు ఇష్టం ఉన్నంత తీసుకోండి. నేను ఇక్కడ 7 to 8 teaspoons తీసుకున్నా. అండ్ ఆనియన్స్ మీరు ఎక్కువ తినేది ఉంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ పొడుగుగా కట్ చేసుకోండి, బాక్స్ షేప్లో కాకుండా పొడుగుగా కట్ చేసుకోండి. అండ్ లేటస్ ఉంటుంది, లేటస్ కూడా తీసుకోండి. అండ్ క్యారెట్ ఉంటే క్యారెట్ తీసుకోండి, నా దగ్గర లేదు ఇక్కడ. సో నేను లేటస్ ఆనియన్తో సరిపెట్టేసిన. అండ్ వీటికి కొంచెం టేస్టీగా రావడానికి కొంచెం సాల్ట్ వేసిన, అండ్ కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసిన. అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లో వేసేసి మొత్తం కలిపేసి నేను ఎగ్స్తో పేర్ చేసుకొని తిన్నాను. చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ మళ్ళీ చేసుకుంటారు. మీరు డైట్లో ఉన్న వాళ్ళైతే చాలా చాలా బాగుంటుంది వాళ్ళకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రియా సైనింగ్ ఆఫ్. బై బై.